జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులపై మాపై మార్ఫింగ్ వీడియోస్ చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నాయకులు జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. మార్ఫింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, తనపైన పోస్టులు పెడుతున్న వారిని అదుపులోకి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. మంత్రి పెమ్మసానిపై పోస్టులు పెడితే నాపై మంగళగిరి సిఐడి ఆఫీసర్లో, మరొకటి గుంటూరు నగరంలో అరండర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని నిత్యం పోస్టులు పెడుతున్నారు, వారిపైన కూడా కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ రోజు గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ని కలుసుకొని ఆయన లేకపోతే ఆయన ఇంకొక అడిషనల్ ఎస్పీ గారికి 4 రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. దానిలో 3 కేసు కట్టి ఇమీడియట్ గా క్రైమ్ కట్టి యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఇవ్వటం జరిగింది. అవి ఏమిటాయంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మమ్ముల్ని, వారి కుటుంబ సభ్యుల్ని కించపరిచే విధంగా ఏఐలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో వీడియోలు చేసి డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నారు. వాటి మీద తక్షణమే మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నటువంటి ఆ వీడియోల మీద ఎవరైతే తెలుగుదేశం పార్టీ వారు పోస్ట్ చేస్తున్నారో వారిని ఐడెంటిఫై చేసి కేసులు కట్టి వీటన్నిటిని తొలగించి వారి మీద, మార్ఫింగ్ చేసి ఇలా ప్రచారం చేస్తున్న వారి మీద యాక్షన్ తీసుకోవలసిందిగా 3 రిప్రజెంటేషన్స్ కేసులు కట్టవలసిందిగా ఇవ్వటం జరిగింది.